सहस्रं लसत्पीतवस्त्रं हसच्चारुवक्त्रं भजेऽहं कृताम्नायगानं खगाधीशयानं विमुक्तेर्निदानं हरारातिमानं स्वभक्तानुकूलं जगद्वृक्षमूलं निरस्तार्थशूलं भजेऽहं समस्तामरेशं धिरेवाभकेशं जगद्विम्बलेशं हृदाकाशदेशं सदा दिव्यदेहं विमुक्ताखिलेहं सुवैकुण्ठगेहं भजेऽहं దీపాల దగ్గర తర్వాత అయం ముహూర్తస్సు ముహూర్తం అస్తు సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంతానుకూల్యతాపన అవాప్త్యర్థం ఆచమనం చేయండి. ఆచమ్య ప్రాణానాచమ్య హస్తం ప్రక్షాళ్య ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణువే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అమృతాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం మధోక్షజాయ నమః, ఓం బ్రహ్మాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనోపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః. 3 సార్లు తాగు, 4వ సారి చేతి కడుక్కో. శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. 2 అక్షంతలు వాసన చూసి నీళ్లు తాగిన వాళ్ళు ఎడమ దిక్కేసుకోండి. పర్వాలేదు. మీరందరూ అయిన తర్వాతకి చేద్దాం. మీరందరూ ఆచమనం చేయండి. ముందు మీరు చేసిన అంటేనే స్టార్ట్ చేస్తా కదా. అయితే ఇప్పుడు ఏం చేయాలంటే ప్రణయ్ గాని మహేశ్వర్ గాని ఎవరైనా చేస్తుంటే దంపతులు ఒకరి చేతి ఒకరన్నా పట్టుకోవాలి. ఇడిచిపెడితే 50% ఫలితం పోతుంది. ఇది అయ్యగారు చెప్పలేదు, శాస్త్రం చెప్పింది. ఆ మనసులో పెట్టుకొని చేయండి పూజ. కుర్మో దేవతాస్తనం పరమాత్మ దేవతా దైవి గాయత్రి చంద ప్రాణాయామిని ముక్కు చేతి పెట్టుకుని ప్రాణాయం చేయండి. ఓం భూభూ ఓం భువః ఓం స్వః ఓం మహః ఓం జనః ఓం సత్యం తత్వరాయణం భర్గో దేవస్థిమే ధియో జన ప్రచోదయాత్. ఓం ఆపోజ్యోతిరసమృతం బ్రహ్మ భూర్భువస్వరం మమ అనుకోండి. ఉపాసన ద్వారా పరమేశ్వరముద్దిశ్య ప్రీత్యర్థం శుభాప్రింశువేశవనే ముహూర్తే అద్య బ్రాహ్మణ ద్వితీయ ప్రార్థే స్ప్రాగ్రవేస్తమంతరే కలిహే ప్రతింపాదే జంబూద్వీపే వర్షవర్షే ప్రతికండే మీరు కృష్ణా గోదావరి మధ్య దేశే మమ అనుకోండి. లక్ష్మి నివాస స్వగృహే మమ లక్ష్మి నారాయణ నివాస స్వస్థలే సమస్త దేవతా గో బ్రాహ్మణ హరిహర శ్రీ గురుచరణ సంధో స్మృతమాన వ్యవహారిక చాంద్రమాన హేనా ప్రభవ 60 సంవత్సరాణాం మధ్య స్వస్తి శ్రీ శోభకృతనామ సంవత్సరే ఉత్తరాయణే శిశిఋతు మాఘమాసే शुक्लपक्षे चतुर्दश्यां वासरः वासरस्तु लक्ष्मीवासरे भृगुवासरे भार्गववासरे शुक्रवासरे शुभवासरे
शुभ नक्षत्रे शुभ योगे शुभ करणे एवं गुण विशेषण विशिष्टायां शुभतिथौ अस्य गोत्रोद्भवस्य पेल्ली कुल गोत्रोद्भवस्य अस्य पितृमूर्ति गंगा जयप्रकाश गुप्ता नामधेयस्य द्रौपदी लक्ष्मी सौभाग्यवती सुलोचना नाम्नीं सुपुत्रस्य गंगा श्रीनिवास गुप्ता नामधेयस्य द्रौपदी लक्ष्मी सौभाग्यवती शोभा रानी नाम्नीं सुपुत्रस्य गंगा प्रणय कुमार गुप्ता नामधेयस्य द्रौपदी लक्ष्मी सौभाग्यवती महेश्वरी नाम्नीं अस्य सकुटुम्बस्य विनय कुमार नामधेयस्य सकुटुम्बस्य सह कुटुम्बानां मूलकुल गोत्रोद्भवस्य सुधाकर गुप्ता नामधेयस्य द्रौपदी पद्मजा नाम्नीं लक्ष्मी सौभाग्यवती सकुटुम्बस्य अंधकुल गोत्रोद्भवस्य गोपाल प्रभाकर गुप्ता नामधेयस्य द्रौपदी श्रीलता लक्ष्मी सौभाग्यवती श्रीलता नाम्नीं सकुटुम्बस्य राहुल मंतेज చెప్తా పెళ్లి కుల గోత్రోద్భవస్య సోదరస్య గంగా శ్రీనివాస్ సోదరస్య గంగా రమేష్ గుప్తా నామధేయస్య ద్రౌపది లక్ష్మీ సౌభాగ్యవతి ప్రేమలతా నామ్ని మనీష్ నామధేయస్య ప్రేమతి చెప్పిన మమ అనుకోండి అస్మాకం అనుకోండి అందరు కూడా అనండి సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం మమ కుటుంబానాం వివాహ మహోత్సవ అంగత్వేన వివాహ మహోత్సవ తదనంతరే ఓం శ్రీ వీరవేంకట రమాసహిత సత్యదేవ వ్రతకథ శ్రవణ పూజ శుభ సమయే మమ కుటుంబానాం వృత్తి విద్యా ఉద్యోగ వ్యాపార గృహ విషయే దినే దినే శత్రుబాధ దృష్టిదోష బాధ నరఘోష బాధ నివారణ అర్థం మమ సకల కార్య విఘ్న నివారణ అర్థం మమ దీర్ఘసుమంగళి సిద్ధ్యర్థం సంతాన సౌభాగ్య శుభఫల అవాప్తి అర్థం మాఘమాసే చతుర్దశి శుభదివసే శుక్రవాసరే శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణే మమ లక్ష్మి నివాస స్వగ్దిత మనోరథ ఫల సిద్ధ్యర్థం ధనకనక ధేనుకాంచన వస్తువాహన సమృద్ధ్యర్థం మమ అలక్ష్మి నిర్గమన ద్వారా అఖండ అష్టైశ్వర్య స్థిరలక్ష్మి కటాక్ష సిద్ధ్యర్థం బంధు మిత్ర కుటుంబ సహాయేన అన్యోన్య సహాయేన బ్రాహ్మణ సహాయేన యదా భక్త్యోపచార శక్త్యోపచార ఓం శ్రీ రమాసహిత సత్యదేవ వ్రతకథ పూజాంచ కరిష్యే ఆదౌ నిర్విఘ్నేన పరిసమాప్తి అర్థం హరిద్ర గణపతి గణాంబిక కలశ పూజాంచ కరిష్యే. మీ భర్త చేతికి అక్షం తెరిచి ఆయన చేతిపై నీళ్ళు పోయండి అమ్మ. ఆడవాళ్ళు రెండిత్తులు అంతే, ఆయన చేతిపై నీళ్ళు పోయి కలశే గంధ పుష్పాక్షతైరభ్యత్యా తస్యోపరస్తన్నిదాయాం. గౌరవం చేసినావా? నువ్వు రాని అక్కడ కలశ పూజ చేయి. ఎవరి కలశాలు వాళ్ళకే ఉన్నాయా? ఒకటే ఉందా మధ్యలో? అదే మామూలుగా నీళ్లు ఆచమనం ఈ కలశ ఇది వెండి చెంబు. అది ఏమొద్దు అంతే.
ఒక్కటే చెప్పిండు, ఎంతమంది చూసి టైం పెట్టొద్దు. నారాయణమూర్తి ఒక్కడే ఉంటాడు, మనం ఎంతమంది పైన ఉండొచ్చు. दैजुर्वेदो समवेदो ख्यद्रुणा अंगैश्रुता सर्वे कलशाम समाष्टुदा अत्र गायत्री गायत्री शांति पुष्टिकरितदा आ नीళ్ళలో ఓం అని రాయండి, శ్రీరామ అని రాయండి. మే గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అయాంతు దుర్దక్షేకారకాః. ఆ పువ్వు నీళ్ళలో ముంచి అట్లానే ప్రణయ్ ఆ పువ్వు కాదంటే పువ్వుందా, ఆ పువ్వు నీళ్ళలో ముంచండి. ముంచి మీరు తెచ్చుకున్న పూజా ద్రవ్యాలు ఉన్నాయి కదా, పూజా వస్తువులపైన చల్లున్నాను ఓ చుక్క నీళ్లు అన్నిటిపైన, పూజా వస్తువులపైన. తర్వాత దేవుడి దగ్గర నీ తలపైన, నీ భార్య తలపైన, మీ అమ్మ నాన్న తలపైన పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష, దేవం సంప్రోక్ష, ఆత్మానం సంప్రోక్ష, ఓం గణాన అక్కడ వాళ్ళ తలపైన కూడా ఓం గణాన. మీ ఎంకొకరు మీ నాయనమ్మ ఎత్తిన కూడా చల్లు ఇక్కడ పూజా ద్రవ్యాన్ని దేవం సంప్రోక్ష, ఆత్మానం సంప్రోక్ష, ఓం గణాన ద్వా గణపతి భవామహే కవిం కవీన. అక్షంతలు తీసుకొని ध्यानं समर्पयामि. ओम गौरी मास्कुलानि तक्षदेकपदे द्विपदे साचित्पदे अष्टावदे नवपदे बभूषे सहस्रा आक्षप्रमेभ्यं गौरी देवदेवतां ध्यानं समर्पयामि. अवाकयामि आसनाङ्गत्य नक्षतां समर्पयामि. पादयोः మళ్ళీ 5 చుక్కలు నీళ్ళు పాదయోः పాద్యం సమర్పయామి. హస్తయోः గులాబీ పువ్వు తీసుకో అమ్మ, ఆ బంతి పూలు వాడొద్దు, గులాబీ పువ్వుతో చల్లండి, లేదా చామంతి పువ్వు ఏ పుష్పమైనా, బంతి అలంకారంకే నీళ్లు చల్లండి దేవుడి దగ్గర. పాదయోः పాద్యం సమర్పయామి. హరిద్రా గణపతికనాంబిక దేవదేవత నమః. ఒక రేస్తుంటే ఒకరు పట్టుకుంటే అయిపోయి చేతి. హస్తయోः అర్ఘ్యం సమర్పయామి. అందులో ఆ పువ్వును దాంట్లో వేసి కొద్ది నీళ్ళలో పిండు పువ్వును పిండి 5 చుక్కలు గౌరమ్మ దగ్గర గణపతి దగ్గర జీలకర్ర గట్ల. ముఖే ఆదిపచారక స్నానం మా పోషమే భువా స్థానం భూర్జ దదాతనామహేర్నాచిమూర్త భాజితనహామాత్ర తస్మారంగమాంబో యశితాపో జనితాజన శుద్ధోదక స్నానాంగత్వేన 2 అక్షంతలు వేయి. అభివస్త్ర ఆస్వతనాన్యర్షాభిజ నోసుదుగా అక్షంతలు వేపియండి ఆ వస్త్రం మీద. అభివస్త్ర ఆస్వతనాన్యర్షాభిజ నోసుదుగా ఆప్యమనాభిచంద్రార్తున్య పుష్పాంతనో జ్యోతమా వస్త్రాంగ. మళ్ళీ నువ్వు వేసుకున్న జంజం ఎత్తేసుకున్న స్వామి కట్ట జంజం పెట్టిరు అక్కడనే వస్త్రం దగ్గర, దానిపైన అక్షంతలు వేయి. ఓం యజ్ఞోపీతం పరమం పవిత్రం ధ్యాన సహజం ప్రస్తాశుమగ్రం ప్రథమ శుభ్రం బలం యజ్ఞోపీత బలం స్తేజ యజ్ఞోపీతాంగ. గంధం పసుపు కుంకుమ ఒక పువ్వు కద్దు, ఇటు చూడు ప్రణయ్. గంధం పసుపు పుష్పానికి అద్ది గౌరమ్మ దగ్గర ఒకటి గణపతి దగ్గర ఒకటి పెట్టు. అమ్మ నువ్వు అద్ది మీ ఆయనకు పువ్వు తీసుకో, ఆమె ఇస్తుందా పువ్వు తీసుకో అమ్మ. ఎర్ర పుష్పంగా తీసుకో దాని గంధం పసుపు కాదు, దాని ఎన్నుకున్న తోకది తీసి మీ ఆయన చేతికి దేవుడి దగ్గర పెడతారు గట్ట. గంధాన్ ధారయామి హరిద్రాది కుంకుమ విలేపనం సమర్పయామి. ముఖాది ప్రణవాస్క సుగంధ ద్రవ్యార్థే పుష్పై పూజయా. అక్కడ ఎక్కడ పెట్టినా సరే ముఖాది ప్రణవాస్క సుగంధ ద్రవ్యార్థే పుష్పై పూజామి. ఇంకోటి తీసుకున్నాను ముఖాది ప్రణవాస్క సుగంధ ద్రవ్యార్థే పుష్పై పూజామి. ఓం సుముఖాయ నమః. 2-3 పుష్పాలు పెట్టండి, అట్లనే అందరు పెట్టొచ్చు. ఒక 2-3 పుష్పాలు. ఓం సుముఖాయ నమః. ఎక్కడున్న వాళ్ళు అక్కడ గంధం పసుపు కుంకుమ ఆ అమ్మవారి దగ్గర వేసి స్వామి దగ్గర వేసి పూలు పెట్టండి. ఓం సుముఖాయ నమః. ఏకదంతాయ నమః. గగలాయ నమః. గజకర్ణాయ నమః. లంబోదరాయ నమః. వికటాయ నమః. విఘ్నరాజాయ నమః. ధూమకేతవే నమః. గణాధ్యక్షాయ నమః. బాలచంద్రాయ నమః. గజాననాయ నమః. వక్రతుండాయ నమః. శుల్పకర్ణాయ నమః. హిరంబాయ నమః. స్కందపూర్వజాయ నమః. స్కందాగ్రజాయ నమః. భావసమ్యాయ నమః. పార్వతీనందనాయ నమః. కుమార గురువే నమః. కళ్యాణ గురువే నమః. ఓం శ్రీ శివప్రియాయ నమః. విష్ణుప్రియాయ నమః. సర్వైశ్వర్యప్రదాయకాయ నమః. గౌర్యే నమః. గణేశజనన్యే నమః. మహాలక్ష్మీ మహాసరస్వతి మహాదుర్గా స్వరూపిణి మహాగౌర్యే నమః. నానావిధ పరిమళపత్ర పుష్పాన్ని సమర్పయామి. ధూపం 2 అగరబత్తులు ముట్టియండి. ధూపమాగ్రాపయామి. ఒక అరటి పండు కానీ లేదా జామ పండు కానీ ఆపిల్ పండు కానీ గౌరమ్మ దగ్గర గణపతి దగ్గర పెట్టండి. నైవేద్యం గాయత్రియా ప్రోక్ష. 2 పండ్లు పెట్టు. ధూపదీపాంగత్వేన సిద్ధాంతయామి. నైవేద్యం గాయత్రియా ప్రోక్ష. అక్కడ గణపతి చాలిగా అవన్నీ మన మీద దాని మీద అంతా పసుపు కుంకుమ పడుతుంది, కొద్దిగా అంత తీసారు. ఇంకోటి పెట్టు అమ్మ. గౌరమ్మ కోటి గణపతి కోటి 2 అక్షరం దానిపై నిలుచుకాయి. ఓం భూర్భోస్వాతరణ్యం భర్గోదేవస్తిమి ధియోజన ప్రచోదయ ఆదు సత్యంతువర్తేన ప్రతించామి. ఒక చుక్క నీళ్ళు. అమృతమస్తు అమృతోపస్తరణమసి. ఓం ప్రాణాయ స్వాహ. ఆపం మవానాయ స్వాహ. ఆపం జ్ఞానాయ స్వాహ. ఆపం దానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. ఇట్లా నైవేద్యం చూపించండి ఆయనకు. యదా భక్తోపచార శక్తి కదలీ ఫలాన్ని నివేదయామి. కర్పూరం బిల వెలిగించండి. మధ్య మధ్య పాని సమర్పయామి. వృద్ధాపదానం సమర్పయామి. హస్తం ప్రక్షాళయామి. పాదప్రక్షాళన సమర్పయామి. రూపాయి బిల్లలు పెట్టిర్రా నవగ్రహాల దగ్గర? గౌరమ్మ గణపతి దగ్గర పెట్టిర్రా? సరే కర్పూర హారతి అండి.
గంట సేపు గణపతికి గౌరీ దగ్గర హారతి అని అందరు పట్టుకొని గణపతికి గౌరీ దగ్గర హారతి ముదాకరాత్తమోదకం సదా విముక్తి సాధకం కళాధరావతం సకం వినాశి లోకరక్షకం అనాయకైకనాయకం వినాశి దేవరైక్యకం నతాచు వాచునాశకం నమామి తం వినాయకం నతాచు వాచునాశకం నమామి తం వినాయకం జవలో గౌరీ శంకర పుత్ర భగవాన్ की जय धन्यवाद मधो प्रमुदान देखला ब्रह्मपाद देखते विजमान वास्त्या आनंद कर्पूर नीरा నిలిచామి దేవుడు కొంచెం నీళ్ళు దింపి దేవుడు చూయించి వింటున్నావా స్వామివారు చూయించు మీ అక్కడి మీ ఆడికి ఇచ్చేసి తీసుకోండి నువ్వు తీసుకో అమ్మ మీరు కూడా అక్కడ నుంచి తీసుకోండి మీరిద్దరు కళ్ళ కట్టుకోండి అమ్మ అస్తేనా మంత్రపుష్పాంజలిస్తాను రూపాయామి మళ్ళీ అక్షంతరుడు ఆత్మస్కారాంగతి నక్షతాన్ని రూపాయామి కొద్దిగా ఒక పుష్పం పెట్టు పునః పూజాంచి కక్షేత్రందార్యాం చామరాం రూపాయామి ఆందోళికా నారుణ సంస్థ రాజోపచార మమ అనుకోండి మానసోపచార భక్తోపచార సిద్ధోపచార సర్వోపచార పూజాంగతి నక్షతాన్ని రూపాయామి అక్షంతలు నీళ్ళు వదిలిపెట్టండి మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప ఆయన చేతులు పట్టుకోమ్మ మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప గౌరీ మాత యత్పూజితం మయా దేవా మయా దేవి పరిపూర్ణం తదస్తు మే రెండు చేతులు నమస్కారం చేసుకొని అనండి ఓం వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ మమ నిర్విఘ్నం కురుమే దేవ సంకల్పిత సకల సర్వ కార్యేషు నిర్విఘ్నత స్వామి దగ్గర నక్షత్రండి సర్వకార్యేషు సర్వదా ఓం శ్రీ విఘ్నేశ్వర దేవత బ్రహ్మహారుద్రాదేవత బ్రహ్మ ప్రార్థన యజ్ఞయజ్ఞమయం దేవాస్థాన బ్రహ్మానుమ అన్యాసనుదేహనాకు మహిమానసజంతే పూర్వే సాధ్యాసంతి దేవా ప్రణయ్ అక్కడ నుంచి 2 పూలు తీసుకో అమ్మ అక్కడ నుంచి ప్రభాకర్ 2 పూలు తీసుకో శ్రీనివాస్ సేటు 2 పూలు తీసుకోండి ఎవరిది వాళ్ళే తీసుకో పైన తీసుకోండి 2 పుష్పాలు తీసుకో నువ్వు కళ్ళకదుకో ఒక పుష్పం మీ ఆమెకి అమ్మ ఒక పువ్వు తీసుకో నువ్వు తల్లో పెట్టుకో ఒక పువ్వు నువ్వు కూర్చోలో పెట్టుకో గణాధిపతి ప్రసాదం శిరస గృహ్ణామి కుడిచెవు లేదా జేబులో పెట్టేసుకో నీకు ఇది చెవు లేదా తప్పకుండా వాడతా ఆయన కాదు పాట వాడతా ఆయన వాడతాను సరే ఇగో తర్వాత అక్షంతం తీసుకొని అమ్మ పువ్వులు 3 పుష్పాలు పెట్టాలి 3 పువ్వులు పక్క పెట్టండి అంటే అది దేవత ప్రతి దేవత ఉంటారు మమ ఆత్మ పీడోప శాంతయే మధ్య వర్తులాకార మండలే ఆర్తి పండు పెట్టింది కదా బొమ్మ కృష్ణ దశావర్తమాన సుతార జనాధ్యయాతు నాశున్నో అద్యవత ప్రతిదేవత సేద సూర్యగ్రహ దేవత బిన్మా రక్తవర్ణం రక్తకర్ణం రక్తపుష్పం రక్తమాల్యాం రథం రక్తక్షత్రధ్వజపతాకాశుతం దివరస్మారణం మేరుం లక్ష్మీకుర్వాణం ప్రవిష్టిన్నమస్మిన్నధికరణే గ్రహమండలే గోధుమధాన్యస్వపరి భగవంతం ఇది సూర్యగ్రహ అక్కడనే పెట్టాలి సూర్యగ్రహ దేవత బిన్మా ఇది ధ్యానం పరికల్పయామి అవాకయామి స్థాపయామి పూజామి తర్వాత నీదిక్కిప్పుడు ఈ అర్చపండి దగ్గర ఓం అనండి ఓం చంద్ర అరిష్టేతు సంప్రాప్తే చంద్ర పూజాంచ कारयेत् चंद्रध्यानं प्रवक्ष्यामि मम मनः पीडोप शांतये ओमाप्याय स्वतमेतु देशतस्मोर्ष्णिं भवावाजिस्तंगते अप्सुमे सोमो अब्रवीदंतर विश्वानिवेशजाग्विष्ट विश्वशम्मुमा विष्ट विश्ववेशजे गौरी मायसल्लानि तक्षद्दे कवति द्विपदी साचतुष्पदी अष्टापदी नवपदी बभूषि सहस्रा आच्च प्रमेभ्यमन्नो अधिप्रत्यदेवता सहित सूर्यग्रहस्य आग्नेय दिग्भागे समचित्रस्राकार मंडले चंद्रग्रहं अवाकयामि స్థాపయామి పూయామి ఆయన వెనకాలనే అరటిపండు ఇటు పక్కనే శ్రీనివాస్ నీ దగ్గరనే ఆయన వెనకకు ఓం అనండి ఓం పూజ అరిష్టేతు సంప్రాప్తే కుజ పూజాంచ కారయేత్ కుజ ధ్యానం ప్రవక్ష్యామి మమ
ఆరోగ్య పీడోప శాంతయే మూర్ధ దివకృత్పతి పృథివ్యా ఎం అపాగమృతాం దృఢే ఓం అధిదేవతా అదే కరెక్ట్ అధిదేవతా ప్రతిదేవత శ్రీత సూర్యగ్రహస్య దక్షిణ దిగ్భాగే అడకదాన్యస్యోపరి భగవంతో ఓం శ్రీ కుజగ్రహాదేవ దేవతాభ్యో నమః సాంగం సాయుధం సవాహనం శక్తి పత్ని పుత్ర పరివార సమేతం ధ్యానం పరికల్పయామి ఆవాక్యామి స్థాపయామి. ఈ దీపం పెట్టిన దగ్గర అక్కడనే పెట్టాలి బుధుడా. ఓం అనండి. ఓం బుధారిష్టేతు సంప్రాప్తే బుధ పూజాంచ కారయేత్ బుధ ధ్యానం ప్రవక్ష్యామి మమ బుద్ధి పీడోప శాంతయే. ఓం ఉద్బుద్ధస్వాగ్నే ప్రతిజాకృష్యనమిష్టా ప్రతిసంఖ్యేతామజంచ పునః కృణు భగ్గుస్వాత్రం సీతతుందరగో సూర్యగ్రహస్య ఈశాన్య దిగ్భాగే ముద్గదాన్యస్వభవంతం అద్యవతా ప్రతిదేవతా సైదా బుధగ్రహం దేవదేవతాభ్యో నమః ఆవాకయామి స్థాపయామి పూజయామి నమః. ఆయన వెనకాల ఆయన వెనుకకే జస్ట్ ఓం అనండి. ఓం గురువారిష్టేతు సంప్రాప్తే గురు పూజాంచ కారయేత్ గురుధ్యానం ప్రవక్ష్యామి మమ పుత్ర ధన ధాన్య పీడోప శాంతయే. ఓం ఓం బృహస్పతిమధిపాదనేషు యద్ది దయచ్చ సర్వప్రయాత తస్మాత్ రుంజిస్త్రం సూర్యగ్రహస్య ఉత్తరతః అద్యవతా ప్రత్యుద్యవతా సేదా దీర్ఘచతురస్రాకార మండలే చనకధాన్యస్య భగవంతం గురుగ్రహం ఆవాకయామి స్థాపయామి పూజయామి నమః. ఆయన తర్వాత చూడండి కలశం ముందుకు ఆ గౌరమ్మ దగ్గర అక్కడ ఓం శుక్రం తేన్న ద్విజయం తేన్న ద్విజరూపేహ నిజోరివాసి విష్పాకి మాయా సదావో భద్రాజ పుష్ణ్యహారాత్రస్తో అనండి. ఓం శుక్ర అరిష్టేతు సంప్రాప్తే శుక్ర పూజాంచ కారయేత్ శుక్రజ్ఞానం ప్రవక్ష్యామి మమ పతి పత్ని కలత్ర పీడోప శాంతయే. కలశం ముందే ఓం శుక్రగ్రహ అద్యవత అక్కడ పెట్టచ్చు. ఓం శుక్రగ్రహాదేవ దేవత బ్రహ్మాద్యవత ప్రతిదేవత సైద పంచకోణాకార మండలే రాజమాస ధాన్యస్య ప్రభవంతో ఆవాకయాం స్థాపయాం పూజామి నమః. కలశం వెనకాలకు ఓం శమగ్నిరగ్నిభిస్కరచ్చన్నస్తబ్దు సూర్యః మాధోవాత్ప్రభస్త్రః అనండి. ఓం శనివారిష్టేతు సంప్రాప్తే శని పూజాంచ కారయేత్ శనిధ్యానం ప్రవక్ష్యామి ప్రాణ పీడోప శాంతయే. అధిదేవతా ప్రతిదేవత శ్వేత సూర్యగ్రహస్య ఆయన వెనకాలనే కలశం వెనుకకే అంతే స్వామి పాదాల దగ్గర సూర్యగ్రహస్య పశ్చిమ దిగ్భాగే అక్కడనే సూర్యగ్రహస్య పశ్చిమ దిగ్భాగే ధనురాకార మండలే అధిదేవతా ప్రతిదేవత శ్వేత స్థిరధాన్యస్యోపరి భగవంతం ఓం శ్రీ శనిశ్చరగ్రహ దేవత బ్రహ్మ ధ్యానం పరికల్పయామి స్థాపయాం పూజామి. సూర్యగ్రహస్య నైరుతి దిగ్భాగే ఈ మూలకు తర్వాత ఆ మూలకు మీ దగ్గర ఈ మూలకు ఓం కళ్యాణ చిత్ర ఆభూతు సార్గా ఆకాశశ్చావృత అనండి. ఓం రాహువ అరిష్టేతు సంప్రాప్తే రాహు పూజాంచ కారయేత్ రాహుధ్యానం ప్రవక్ష్యామి మమ చక్షు పీడోప శాంతయే. ఓం కళ్యాణ చిత్ర ఆభూతు సార్గా ఆకాశశ్చావృత సూర్యగ్రహస్య నైరుతి దిగ్భాగే అద్యవతా ప్రతిదేవతా సేదా రాహుగ్రాదే దేవతాభ్యో నమః మాషధాన్యస్య భగవంతం ధ్యానం పరికల్పయామి ఆవాకయామి స్థాపయాం పూజామి. అటుపక్క కాములకు ఓం కేతుం కర్ణవన్న కేతవే పేషో మరియా అభేస్తే ఏ సంసిద్ధరాయత అనండి. కేతువా అరిష్టేతు సంప్రాప్తే కేతు పూజాంచ కారయేత్ కేతుద్యప శాంతయే. అధిదేవతా ప్రతిదేవతా సైదా సూర్యగ్రహస్య వాయు దిగ్భాగే ఓం కేతుగణ దేవతాభ్యో నమః ధ్యానం పరికల్పయామి ఆవాకయామి స్థాపయామి పూజయామి నమః. అనండి. మమ కుటుంబానాం ఆదిత్యాది నవగ్రహ దేవదేవత సంపూర్ణ దోష నివారణార్థం ఆదిత్యాది నవగ్రహ దేవదేవత పరిపూర్ణ అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం ఓం శ్రీ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. నక్షత్రం వేయండి. ఆదిత్యాది నవగ్రహ దేవత బ్రహ్మమండప స్థానే ఆవాకయామి స్థాపయామి పూజయామి నమః. కలశం పైన అన్నిటిపైన మామూలు ఎక్కడ ఉంటే అక్కడ మీకు ఎక్కడ కనబడి అదంతా వాళ్ళ స్థానమే
అమ్మ కలశం పైన స్వామి పటం పైన అక్షంతలు వేయండి. విగ్రహం ఎక్కడుంది? బ్రహ్మ కలశ స్థానే ఓం శ్రీ బ్రహ్మ విష్ణు మహేశ్వర మహాలక్ష్మి మహాసరస్వతి మహాదుర్గా స్వరూపిణి మహాదుర్గా స్వరూపస్య ఓం శ్రీ వీర వెంకటరమాసి సత్యనారాయణ దేవతా ధ్యానం పరికల్పయామి. ఆ కలశం పైన ఇచ్చుకలు నీళ్ళండి. ఆవాకయామి ఆసనాంగత్వేన క్షతాన్ సమర్పయామి. పాదయో పాద్యం సమర్పయామి. అస్యోరం సమర్పయామి. పటం పైన కూడా ముఖ్యాన్ని సమర్పయామి. ఉపచారిక స్నానం మాపోష్టమే భువాస్థాన భూర్యదన మహిళాజితన. ఒక పుష్పానికి గంధం పసుపు మధ్య కలశం దగ్గర పెట్టేసేయి. గంధాన్ ధారయామి. వస్త్రాన్ సమర్పయామి. యజ్ఞోపితాంగత్వేన క్షతాన్ సమర్పయామి. గంధాది అర్ద్రాది కుంకుమ విలేపనం పరికల్పయామి. ఇప్పుడు విగ్రహాన్ని తీసుకోండి. ఆ విగ్రహం ఎక్కడ తీసుకో. ఇప్పుడు తీసుకో. నేను చెప్తా. తీసుకోనా నన్ను తీసుకో. విగ్రహం తీసుకో. తీసి ఆయనకు ఉన్నటువంటి వస్త్రాలను తీసి పుష్పాంతనో దేవతమా వస్త్ర ఆర్తిక్షాన్ గోప్యామి యజ్ఞోపని పెట్టండి. ఉద్భవకృష్ణానాంగర్గన వస్త్ర ఆర్తిక్షాన్ గోప్యామి యజ్ఞోపితాంగతినిక్షాన్ స్వర్పయామి. గంధాది హరిద్రాది కుంకుమ విలేపం స్వర్పయామి. పుష్పై పరికల్పయామి. చామంతికావకర చింపకవాట్లాభ్యాం పున్నాగ జాజి కరవీర్ రసాల పుష్పై బిల్వపాల తులసీదళమాలికాని త్వం పూజయామి. జగదీశ్వరి వాసుదేవా ఓం నారాయణాయ నమః. ఓం నారాయణ నమః. ఓం శౌరయే నమః. ఓం శంఖచక్ర గదా హస్తాయ నమః. తులసి దళాలు పెట్టండి కొన్ని. ఓం ఒక 5ో 10ో పెట్టండి. ఓం శంఖచక్ర గదా హస్తాయ నమః. ఓం భక్తవత్సలాయ నమః. ఓం మాధవాయ నమః. ఓం అనంతాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం వామనాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం ఋషికేశాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం ప్రభవే నమః. ఓం విభవే నమః. ఓం విష్ణవే నమః. ఓం శ్రీవత్ససే నమః. ఓం కౌస్తుభావరణాయ నమః. ఓం మాయాధారాయ నమః. ఓం నిరాధారాయ నమః. ఓం నిష్కలంకాయ నమః. ఓం నిష్ప్రపంచాయ నమః. ఓం నిరాభాసాయ నమః. ఓం జగద్గురవే నమః. ఓం సత్యదేవాయ నమః. ఓం సత్యనేత్రే నమః. ఓం సత్యశ్రోత్రే నమః. ఓం సత్యభామవతారకాయ నమః. ఓం శ్రీ వీరవేంకట రమాసహిత సత్యనారాయణ స్వామినే నమః. నానావిధ పరిమళపత్ర పుష్ప అక్షతాన్ సమర్పయామి. మళ్ళీ కథ కూడా కొన్ని పుష్పాలు పెడుతుందండి. ఇప్పుడు అక్కడ ఒక 2 పన్ను నైవేద్యం పెట్టండి. అమ్మ నవగ్రహాల దగ్గర 9 పన్ను ఉంటే పెట్టండి. చుట్టూ స్వామితో పాటు వాళ్ళు కూడా తీస్తే ఇక్కడనే చూడు జాంపండు. ఇంటికి పోయిన తర్వాత మీకు ఖచ్చితంగా చేస్తాను. ఒక 2 పళ్ళ పైన సైడ్ నీళ్ళు చల్లండి. ఓం సత్యంతు వర్తేన ప్రశంచామి. అమృతమస్తు అని ఇవేం చూపించండి. అమృతమస్తు. ఓం ప్రణాయ స్వాహ. ఓం మహానాయ స్వాహ. నీళ్ళు చల్లండి. ఓం ప్రణాయ స్వాహ. నీళ్ళు చల్లండి. ఓం ప్రచోదయాదో అత్యంత వర్తేన ప్రశంచామి. చిక్క నీళ్ళు చల్లండి. అమృతమస్తు. ఓం ప్రణాయ ఉపానాయ ధ్యానాయ ఉదానాయ సమానాయ స్వాహ. ఇలా భక్తోపచార శక్తోపచార కదలీఫల అమృతఫల కమలాఫల రుచికారఫల నైవేద్యం పరికల్పయామి నమః. మధ్య మధ్యపానం సమర్పయామి. అమృతాభిధానం సమర్పయామి. హస్తం ప్రక్షాళయామి. పాద ప్రక్షాళయామి. దానం సమర్పయామి. భుగిఫలతాంబూలాంగత్వేన 2 అక్షంతలు వేయండి. భుగిఫలతాంబూలాంగత్వేన క్షతాన్ సమర్పయామి. కర్పూరం బిల్ల వెలిగించండి స్వామి. కర్పూరం బిల్ల సాంబార్ కారపు నుంచి అట్లా కింద పెట్టి అందరు కళ్ళ కట్టుకోండి. బెస్ట్గా శవనకుడు మొదలగు మహాములందరూ కూడా సూత పౌరాణికుండకు సుత మహాముని జోచి మునివర్య మరి ఏ వ్రతం మునచే తపస్సునచే కోరిన కోరికలు సిద్ధించునో అలాంటి వ్రత రాజంబును తెలుపని ప్రార్థింపగా అందులకు సుత మహాముని ఉన్నాడు కదా. పూర్వకాలంలో నారద మహాముని సకల లోకములను పరిభ్రమిస్తూ అతల వితల సుతల పాతాలాది సమస్త లోకములను తిరుగుచు మర్త్యలోకే జనాత్ సర్వే నానా క్లేశ సమన్విత మార్గవశంబున భూలోకమునకు వచ్చాను. భూలోకమునందు మానవులు పడుతున్న దుర్భరమైనటువంటి
దుఃఖాది కష్టమును చూచి ఆలోచించి వైకుంఠపురమునకు వెళ్ళగా ఆ విష్ణులోకములో ఎవరున్నారయ్యా అంటే చతుర్భుజుండును చామన ఛాయ రూపం గలవాడును శంఖచక్ర గదాధారి అయిన దివ్య సుందర రూపమును చూచి భక్తవత్సలుడా అని ప్రార్థింపగా సత్యదేవుండు ప్రత్యక్షమై నారద మహాముని మరి మీరు నా దగ్గరికి ఎందులకు వస్తారయ్యా ఎలా వస్తారు మీ కోరికను తెలపండనగా స్వామి యొక్క పాదంబులకు సాష్టాంగముగా ప్రణమిల్లి దేవాది దేవా నేను భూలోకమును వెళ్తిని అక్కడ మానవులు నానా విధములుగా పుట్టుచు మరణాలను పొందుతున్నారు స్వామి మరి వారలగా దుఃఖ కష్టములు దొరుకుటకు ఏదైనా ఉపాయం ఉంటే సెలవిమ్మనగా సత్యప్రభు అంటున్నాడు కదా ఓ నారద మహాముని అందులకే ఒక వ్రత కథ గలదు దాని పేరే ఓం శ్రీ వీర వెంకట రమా సహిత సత్యప్రభు వ్రతమయ్యా అని వ్రత విధి విధానంబు వస్తు సామాగ్రిని తెలుపుచుండగా నారదుడు వింటున్నాడు నారదా మరి నా యొక్క వ్రతం చేయవారు పొద్దున్నే ప్రాతకాలం ఉందే తెల్లవారుజామునే నిద్ర లేవాలి స్నానము సంధ్యావందనం కూడా నిర్వర్తించుకొని ఉదయం కాలం గాని మధ్యాహ్న కాలం గాని సాయంకాలం వరకు ఉపవాసం నడిచి ఇక నా పటానికి ఎదురుగా నిలబడి దేవాది దేవా సత్యనారాయణమూర్తి భగవంతుడా ఈ రోజున మీ అనుగ్రహం పొందుటకై మీ యొక్క వ్రతకథను ఆచరిస్తున్నాను స్వామి ఇకంతా మీదే దయాన్ని నమస్కరించుకొని ఈ యొక్క వ్రతమును చైత్రమాసమందైనను వైశాఖ మాసమందైనను శ్రావణ కార్తీక మాసమందైనను మాఘ పాల్గుణ మాసములందైనను లేదా ఆశ్వయుజ ధనుర్మాసములందైనను కొత్తగా ఇల్లు నిర్మించుకున్నప్పుడు నూతన గృహప్రవేశ సమయంలోనైనా ఇక పిల్లలు సంతానం కలిగితే వారి యొక్క బారసాల సమయంలోనైనా తొట్టెల సమయంలోనైనా లేదా పిల్లల యొక్క వివాహకాల శుభ సమయంలోనైనా జన్మదిన శుభ సమయంలోనైనా సత్యప్రభువు యొక్క వ్రతకథను ఆచరించవచ్చును అంతేకాకుండా కష్టములు కలిగినప్పుడు దరిద్రముతో బాధపడుతున్నప్పుడు స్వామివారి యొక్క వ్రతకథను గనక చేసినట్లయితే పుష్పాక్షతముల చేత అర్చించి పూజించినటువంటి వాడవై ఆదిత్యాది నవగ్రహ దేవదేవతలను కూడా పుష్పాక్షతముల చేత పూజించినటువంటి వాడవై ఇక సత్యప్రభువు యొక్క ప్రతిమను లేదా ఆ స్వామి రూపంలో విగ్రహమును లేదా రూపును తీసుకొని మొదటగా స్వామివారి శుద్ధోదకంబు మంచినీటితో స్నానమును ఆచరింపజేసి తదుపరి ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి తేనె చక్కెర మొదలగు పంచామృతముల చేత అభిషేకించి మరలా ఇంట్లో గంగోదకం ఉంటే గంగనీటితోనైనా స్వచ్ఛమైనటువంటి శుద్ధోదకమైన మరలా ఒకసారి మంచినీటితోనైనా స్వామివారికి మనస్ఫూర్తిగా స్నానమును ఆచరింపజేసి సుగంధోక్త ద్రవ్యములు గంధము పసుపు కుంకుమ బుక్కా గుల్లాలు అత్తరు పన్నీరు మొదలగు సుగంధ చందన పరిమళ ద్రవ్యముల చేత అలంకరింపజేసి ఆ దేవదేవుణ్ణి ఆ వ్రత కథ మండపములో కలుషం ముందర నుంచవలేనాడు అంతలో నారద మహాముని అంటున్నాడు కదా స్వామివారిని చూస్తూ దేవాది దేవా మరి మీ యొక్క వ్రత కథను ఇహలోకమునందనగా ఈ భూలోకమునందు స్త్రీలే చేయవచ్చునా దీన్ని పురుషులే ఆచరించవచ్చునా అని సందేహం వెలిబుచ్చినాడు అంతలో సత్యప్రభు అంటున్నాడు కదా నారద మహాముని ఎందులకయ్యా మీక సందేహంబో చాతుర్వర్ణే వ్రతం దీక్ష బ్రాహ్మణులు వైశ్యులు క్షత్రియ శూద్రాదులు 4 జాతుల వారు వర్ణాల వారు స్త్రీ పురుష భేదభావంబు లేకుండా నా వ్రతకథను ఆచరించవచ్చును నైవేద్యమునకు ఆవు పాలు ఆవు నెయ్యి గోధుమక బియ్యమునక బెల్లము కాజు కిస్మిస్ గలకు ద్రవ్యాలను శరంపావు చొప్పున చేర్చి తీర్థ ప్రసాద నైవేద్యములు తయారు చేయించుకొని ఒక బ్రాహ్మణుని కూడా పిలిపించుకొని బంధువు మిత్రాదులను పిలిపించుకొని ఏ రోజునైతే వ్రతం చేసుకుంటారో అత్యంత భక్తి శ్రద్ధల చేత ఆ రోజున వ్రత కథను విన్నట్లయితే ఆనాటి నుంచే మీ దుఃఖములు దూరమవుతాయి సకలైశ్వర్యవంతులవుతారు అంత్యమున స్వర్గలోక ప్రాప్తిని పొందుతారని ఆ సుతమహాముని మొదటి వ్రతకథలో తెలిపినాడు శ్రీ స్కాందపురాణే రేవాస్కాండే సత్యదేవవ్రత కథాయాం ప్రథమోధ్యాయ సమాప్త ఓం శ్రీ వీర వెంకటరమాసే సత్యనారాయణ మహారాజే కీ జై కొబ్బరికాయ తీసుకోమ్మా కొబ్బరికాయ కొట్టం ఇప్పుడు నాకు కనబడుతుంది ఇక్కడ బాగా విపరీతం పెడవుతుంది కూర్చున్నాడు ఏమ బీజం విభావసో అనంత పుణ్య భరతం మత శాంతిం ప్రతిష్టమే కొబ్బరికాయ కొట్టండి చెప్తుని బృహస్పతి ప్రసూత స్థానం అసహ కొబ్బరికాయ కొట్టి అక్కడ పెట్టి అమ్మ ఒక ప్లేట్ ఉంటే ప్లేట్లో పెట్టి అన్ని కొబ్బరికాయలు నేను చెప్తా పెట్టిన తర్వాత హారతి ఇచ్చిన తర్వాత ఆ జుట్టు లేని పచ్చలన్నీ ఇచ్చేసేయండి ఆ చిప్పలన్నీ స్వామివారు ఎవరైనా కట్ చేసుకుంటారు
జుట్టులేని ఇచ్చేసి అక్కడ వాళ్ళకి ఇచ్చేసి నేను చెప్తా వాళ్ళు కట్ చేస్తుంటారు నేను వాళ్ళ పని ఇంకోటి కూడా ఇచ్చేయి అరటిపల్లి లాస్ట్ చేయండి అమ్మ అక్షంతలు పూజ చేతిలో పట్టుకుని రెండో కథ వినండి సూతోవాచ ద్వితీయోధ్యాయ ప్రారంభ అతాన్యక్షం ప్రవక్ష్యామి శృణుద్వం ముని సత్తమ కచ్చిత్ కాశీపురే రమ్యే కాశీద్ విప్రోతి నిద్ర అక్షంతలు పూజ చేతిలో పట్టుకో కాశీద్ విప్రోతి నిద్ర చతుర్భ్యాం వ్యాపులో భూత్వా నిత్యం బభ్రామభూతలే పూర్వకాలంబులో కాశీనగరం అనే నగరం ఉండేది ఆ నగరం నందు ఒక నిరుపేద శతధన్ముండనే పేరుగల బ్రాహ్మణుడు బాపనాయుడు నివసిస్తుండెను ఆ బ్రాహ్మణుడికి తినుటకు తిండి లేక కట్టుకొనుటకు వస్త్రం లేనటువంటి దుస్థితి ఒకానొక సమయంబులో సత్యనారాయణమూర్తి ఒక బ్రాహ్మణ రూపం ధరించి నిరుపేద బ్రాహ్మణునికి ఎదురుగా వెళ్లి పోయి బ్రాహ్మణోత్తముడా మీరు వేదంబులను కూడా చదువుకుంటురి సంస్కృత పండితులు అయ్యుండియో మరి ఎందులకయ్యా నీకు ఈ దుఃఖములు దరిద్రులను అడిగినాడు అంతలో ఆ తేజస్సు గల స్వామి రూపమును చూచి ఈయననే సత్యదేవుండని గ్రహించి స్వామి యొక్క పాదాలను పట్టుకొని అయ్యా మీరు బ్రాహ్మణోత్తముడు కాదు స్వామి మరి మీరేనా సత్యదేవుండు నా దుఃఖములు కష్టములు ఇంకెంత కాలం స్వామి అని ఏడుస్తూ ప్రార్థిస్తుండగా అంతలో సత్యప్రభు లేవయ్యా బ్రాహ్మణోత్తముడా అందులకే ఒక వ్రతం గలదు దాని పేరే రమాసహిత సత్యప్రభు యొక్క వ్రతము అని వ్రత విధి విధానంబో వస్తు సామాగ్రిని వ్రత కథను తెలిపి స్వామి అక్కడి నుంచి మాయమైనాడు ఈ కథ వినినంత మాత్రము చేత ఆ బ్రాహ్మణుడికి కళ్ళు మూచినను తెరిచినను స్వామే గాని కళ్ళలో ప్రత్యక్షమై కనిపిస్తుండగా అప్పుడు కట్టెలమ్మేవాడు దేవాది దేవా మీరు నా స్వప్నమందు సాక్షాత్కరించి కానవస్తున్నారయ్యా కానీ నేను కటిక దరిద్రుడను స్వామి నాకు తినుటకే తిండి లేదు రోజు కట్టెల మోపు నమ్మినటువంటి ఈ చిల్లర పైసల చేత పూటం గడుపుతుంటుంది దేవా మీ యొక్క వ్రతం చేయుటకు నా యొక్క శక్తి కలదా మరి నేను సామాన్య మానవును అని ఏడుస్తూ నిద్రపోయినాడు మరునాడు ప్రొద్దున్నే నిద్రలేచి స్నానం చేసుకున్నాడు కట్టెల మొప్పును బుధంపై పెట్టుకుని పట్టణానికి వెళ్తున్నాడు అక్కడ షావుకారులు కొమట్లున్న విధి పోయి అమ్ముతున్నాడు ఆ రోజున సత్యప్రభు యొక్క దయను ఆ సత్యదేవుడి యొక్క మహత్యమో ఏమో మరీ పిలిపించుకొని యొక్క వైశ్యుడు కట్టెల మొప్పును కొన్నారు వచ్చినటువంటి ఆ ధనము చేత సత్యప్రభు వ్రతానికి కావలసిన వస్తువు సామాగ్రిని కొని తెచ్చుకున్నాడు తాను తన భార్యా పిల్లలు ఇల్లంతా గోమయము చేత అలికినారు వరిపిండి మొదలగు రంగుల చేత రంగవలికి ఏర్పరచుకొని తన మిత్రాలను పిలిపించుకున్నాడు ఒక బ్రాహ్మణిని కూడా పిలిపించుకొని ఆ రోజున పండగ చేసుకుంటే విధంగా ఉంటుందో అంతే సంతోషము ఆనందములో భక్తి శ్రద్ధలు గలవాడి దేవదేవుడి యొక్క వ్రత కథను ఆచరించినాడు ఈ యొక్క వ్రత మహత్యం వలన సత్యదేవుడి యొక్క సంపూర్ణ కృప వలన ఈ కట్టెలమ్మేవాడు బ్రతికి ఉన్నంత కాలం పుత్రవంతుడైనాడు పౌత్రవంతుడైనాడు సకల ఐశ్వర్యవంతుడైనాడు అంత్యమున స్వర్గలోక ప్రాప్తిని పొందినాడు శ్రీ స్కాందపురాణే నివాసకాండే సత్యదేవుడి కథాయాం ద్వితీయాయన దేవదేవతాభ్యో నమః ఇది ద్వితీయోధ్యాయ సమాప్త కొబ్బరికాయ కొట్టాలి టక్కుమని కొబ్బరికాయ కొట్టు कर्पूर हारती हिरण्यपात्रमतो ओ प्रबन्धात्मयोसाने च कथा ब्रह्मणो भारते कदे विजमानो अनिस्तेजो ददाति कर्पूरमण्डल नीराजन दीपम् हिरण्यगर्भगर्भस्थं हेमबीजं विवावतु अनन्तपुण्यवर्धम् अतः शान्तिं प्रयच्छति सत्यनारायण देवदेवतां नमः द्वितीयोऽध्यायः प्रारम्भः हिरण्यपात्रमतो प्रबन्धात्मयोसाने च कथा ब्रह्मणो भारते कदे विजमानो अनिस्तेजो చుక్క నీళ్ళు తిట్టి స్వామి గారు చూపించి
కింద పెట్టి రెండు చేతులతో కళ్ళ కదుపు వస్తేన రక్ష ముఖో నామ నృపచ్చా సింహపతి జితేంద్రియన్ సత్యవాది దచ్చన్ దేవాలయం ప్రతి పూర్వకాలంలో ఉల్కాముకుండను ఒక రాజు కలడు. ఈ రాజు అతని భార్య ఆ రాజదంపతులు ఇద్దరు కూడా భద్రశీలాను నదీ తీరంబులో సత్యప్రభువు యొక్క వ్రత కథను ఆచరిస్తుండగా ఒక సాధువను వైశ్యుడు రత్నాల వ్యాపారి కోమటి శ్రేష్ఠి ఆ దారి గుండ వెడుతూ ఈ యొక్క వ్రత కథను చూచి తన పడవను గట్టుకు ఒడ్డుకు చేర్చి రాజుగారి చెంతకు వెళ్లి, రాజుగారు మీరు ఇప్పుడు ఈ వ్రతం చేస్తున్నారు కదా, మరి దీని పేరు ఏమిటయ్యా, ఏ దేవుణ్ణి పూజిస్తున్నారు, ఎందులకని చేస్తున్నారన్నాడు. అంతలో ఆ యొక్క రాజు అంటున్నాడు కదా, వైశ్యుడా రత్నాల వ్యాపారి నాకు సంతానము లేదు, నేను సంతానాన్ని పొందుటకై స్వామి వ్రత కథను చేసుకుంటున్నాను తెలిపి వ్రత విధి విధానమును తెలుపగా ఈ వైశ్యుడు కొమట ఆయన భక్తి గలవాడు గనక అక్కడే ఉన్నాడు. కథను విని ప్రసాదమును తీసుకొని రాజుగారి చింతకు వెళ్లి, రాజుగారు మరి నాకు కూడా మీ వలె సంతానము లేదు, నేను దేవదేవుడి యొక్క వ్రతకథ జరుగుతుండగా చూచితినమ్మా, ఇదిగో ప్రసాదంబు, నేనే తప్పుని ఎరుగననగా తల్లి కూతుళ్ళు స్వామికి దండం పెట్టుకుని ప్రసాదంబును తిని మరునాడు ప్రొద్దున్నే నిద్రలేచినారు. సరిగ్గా ఏకాదశి తిథి ఉపవాసముండి స్వామి నామాన్ని స్మరిస్తుండగా వీరి భక్తికి మెచ్చిన దేవదేవుండు ప్రత్యక్షమై, లీలావతి నీ భక్తికి మెచ్చితిని, నీకు కావలసిన వరాన్ని కోరుకో అని తెలపగా ఆ లీలావతి అంటుంది కదా, దేవదేవా నాకే కోరికలు లేవు స్వామి, కానీ నా మనస్సులో మాత్రం నా భర్తాళుడు ఎక్కడ ఉన్నా సుఖముగా ఇల్లు గ్రహింపుమో అని ఏడుస్తూ ప్రార్థించింది. అదే రోజున రాత్రి చంద్రకేతు మహారాజు కలలో స్వామి కనిపిస్తూ, రాజా నీ దగ్గర ఉన్నటువంటి వైశ్యులు ఎవరనుకున్నావు, వారు నా పరమ భక్తాగ్రేసరులో పొద్దున్నే ప్రాతకాలముందే విడిచిపెట్టుము, లేదంటే నీ రాజ్యం నీ దగ్గర ఉండదు అని తెలిపి కలలోనే స్వామి మాయమైనాడు. రాజు పొద్దున్నే నిద్రలేచి తనకు వచ్చినటువంటి కల సభికులకందరికీ జరిపి స్నానము సంధ్యావందనాన్ని కూడా నిర్వర్తించుకొని సభ చేసి తనకు వచ్చినటువంటి కల అందరికీ జరిపినాడు. రాజభట్లకు ఆజ్ఞాపన చేయగా ఇరుగురు మామాళ్ళు రాజుకు గజగజ వణుకుతున్నారు, దుఃఖం చేత ఏడుస్తున్నారు. అదే సమయంలో రాజంటున్నాడు కదా, వైశ్యులారా సాక్షాత్తు పరమేశ్వరుండైనటువంటి దేవదేవుండు నా స్వప్నమందు కానవచ్చి మిమ్మల్ని విడిపించమన్నాడయ్యా. ఇక నేనెంత వాడనని కట్టుకొనుటకు నూతన వస్త్రములు ఇచ్చినాడు. పురాధికమును జయించి వారి దగ్గర తీసుకున్న ధనధాన్యముల కంటే రెట్టింపు రత్నాల సంచులనిచ్చి ఇంటికి బొమ్మను ఆజ్ఞాపన చేయగా ఇరువురు మామాలు స్వామికి నమస్కరిస్తూ పడవల్లో రత్నాల సంచులను చూసుకొని ఇక రాజుగారిని పొగుడుతూ కొనియాడుతూ పడవనెక్కి సముద్రయానం చేస్తూ మణి ఘన ఖచ్చిత వజ్ర వైడూర్యములతో ఉన్నటువంటి సంచులను నింపుకొని మళ్లీ తిరిగి సముద్రయానం చేయటకై సిద్ధపడుతున్నారు. ఇది శ్రీ స్కాంద పురాణే రేవాస్కాండే సత్యదేవర్త కథాయాం తృతీయోధ్యాయ సమాప్తం. శ్రీ వీర వెంకటరమాసి సత్యనారాయణ మహారాజేకి కొబ్బరికాయ కొట్టుకోండి. ఆచమనీయం సమర్పౌచికలింగి సుధాన్యోపయామి స్తుతోవాచ. చతుర్థోధ్యాయ ప్రారంభ ఆర్తికలకత్వం. తర్వాత సాధురు మంగళాచార పూర్వకం బ్రాహ్మణేభ్యో ధనం దతువా యయోస్వనఘం ప్రతి. ఇరువురు మామాళ్ళు సముద్రయానం చేస్తూ కాశీ గజ ప్రయాగా బదరి కేదారి రామేశ్వరం కనబడితే యాత్రలు చేస్తుండగా బ్రాహ్మణులు భక్తులు జనులకందరికి దాన ధర్మాన్ని చేస్తున్నాడు సత్యదేవుడు. మరి వీరి బుద్ధి మారిందా అని ఒక సన్యాస రూపమును ధరించినాడు. ఇరువురు చెంతకు వచ్చి, వైశ్యులారా మీ పడవ యందు సామాన్యేమిటయ్యా అన్నాడు. అంతలో ఇరువురు మామాళ్ళు ఈయననే సత్యదేవుడని గ్రహించక నవ్వుతున్నారు, ఈయనని చేస్తున్నారు, అసహ్యించుకుంటున్నారు. ఇంకను ఈ యొక్క వైశ్యుడు అంటున్నాడు కదా, ఓ సన్యాసి మా పడవల్లో ఏమున్నదో నీకెందులకయ్యా, మీరు మా ధనాన్ని దొంగిలించుటకు ఆలోచించుంటిరా అన్నాడు. అంతలో సత్యప్రభువుకు అనేక రకమైన ఆగ్రహం కోపం కలిగి, ఓ వైశ్యులారా మీకింకను బుద్ధి రాలేదయ్యా, మీ పడవల్లో రత్నాల సంచులకు బదులు ఆకులు అలముండుగా కాని శపించినాడు. కొంచెం దూరం వెళ్ళగా ఇరువురికి కూడా కొంచెం దూరం వెళ్ళగా స్వామివారికి నదీ తీర ప్రాంతమందు పెద్ద మారేడు వృక్షం కనబడింది. ఆ మారేడు చెట్టు కిందికి చేరుకున్నాడు, జపం చేసుకుంటున్నాడు. ఇరువురు మామాళ్ళుండు పడవనెక్కి చూడగా పడవల్లో రత్నాల సంచులు లేవు, ఆకులున్నాయి, అలలున్నాయి. మూర్చిల్లి కొంతసేపటికి తెలివి తెచ్చుకొని దుఃఖం చేత ఏడుస్తున్నారు. మామం చూచి అలడంటున్నాడు, ఎందుకు ఏడుస్తున్నారయ్యా, సన్యాసి ఎవరనుకున్నావు, సత్యదేవుణ్ణి అనగా పరుగు
పరుగు పరుగున ఈ యొక్క వైశ్యుడు ఆ స్వామి చెంతకు వెళ్ళి స్వామి పాదాలను పట్టుకుని, స్వామి నేను అజ్ఞానుడనయ్యా, అవివేకినై మీతో పరిహాసంబుగా అసహ్యముగా మాట్లాడితిని దేవా, ఈ లోకమే మీ మాయవల నిండి ఉన్నది, బ్రహ్మాది దేవతలే నిన్ను గ్రహింపజాలవయ్యా, నేను సామాన్య మానవుణ్ణి క్షమించి కరుణించి కాపాడమని ఏడుస్తున్నాడు. ఆ కొమట ఆయన ప్రార్థనకు సత్యప్రభు మానిధనం మానికున్నట్టు వరమిచ్చి అక్కడి నుంచి అంతర్ధానుడయ్యను, మాయమైనాడు. ఇక ఇరువురు మామ అల్లుండు స్వామి అనుగ్రహం వలన వారి ధనం వారికి లభించినందులకు స్వామికి నమస్కరించుకొని మళ్ళీ పడవల్లో రత్నాల సంచులను చూసుకొని పడవనెక్కి సముద్రయానం చేస్తూ చేస్తూ వారు వారి యొక్క స్వనగరమైన రత్నపురం అనే నగరమును చేరుకున్నారు. ఒక దూతను పిలిచి, దూత నేను వచ్చినట్లు నా భార్యాబడికి తెలుపరమ్మనగా ఆ దూత పరుగు పరుగున ఇంటిని చేరుకొని, అమ్మా లీలావతి, నీ భర్తలుడు సుఖంగా ఉన్నారు, పడవ ఇప్పుడే గట్టుకు పట్టుకు చేరిందనగా కూతురుతో అంటుంది, అమ్మాయి నువ్వు సత్యప్రభువు యొక్క వ్రతకథను చేసుకుంటున్నావు కదా, తొందరగా చేసుకుంటా అని తొందర చేసింది. తన బిడ్డ అయినటువంటి కళావతి భక్తి శ్రద్ధల చేత స్వామి యొక్క వ్రతం చేసుకున్నది, వ్రతకథను విన్నది. కానీ తన భర్త వచ్చిందనే ఆనందం లోపట సంతోషమునందు స్వామి యొక్క ప్రసాదమును మర్చి పరుగు పరుగున ఇక ఇంటికి చేరుకుంది. అంతలో సత్యప్రభు కలిగిన కోపం వలన, ఆ స్వామి యొక్క శాపం వలన తన భర్త తన కళ్ళ ముందే పడవతో సహా సముద్రంలో మునిగినాడు. తల్లి కూతుళ్ళిద్దరు కౌగిలించుకొని ఏడుస్తున్నారు. తండ్రి అంటున్నాడు కదా, ఇదంతయు సత్యదేవుడి యొక్క వ్రతకథ మహత్యమే అని ఏడుస్తూ, భక్తవత్సలుడా దీనబాంధవ జగత్ ప్రభో జగదోద్ధరణ వాసుదేవ జనాసీర్జో రాజా ప్రజాపాలన తత్పర. పూర్వకాలంలో తుంగధ్వజులను ఒక రాజు కలడు. ఈ రాజు ఇంద్రియములను జయించిన వాడు, సత్యవంతుడు, ప్రజలను కన్న తండ్రి వలె చూచుచు రాజ్యపాలన కొనసాగిస్తుండగా ఒకానొక సమయంలో ఈ రాజుకు వేటపై మక్కువ చేత అరణ్యానికి వెళ్లి అక్కడ అనేక రకమైనటువంటి జంతువులను సంహరించి ఇంటికి వస్తూ మార్గమధ్యమునందు గోపాల బాలురు గొల్ల పిల్లలందరూ కూడా వారి మనసు పరిమళం కల్మషం లేదు, అడవిలో ఉన్నటువంటి అరటి మామిడి చెట్ల కింద కూర్చున్నారు. సత్యప్రభు యొక్క నామాన్ని స్మరిస్తుండగా ఇక వీరి భక్తికి మెచ్చినటువంటి దేవాది దేవుళ్ళు సత్యనారాయణమూర్తి ఒక వృద్ధ బ్రాహ్మణ ముసలి బ్రాహ్మణ రూపము ధరించి తానే స్వయంగా తీర్థ ప్రసాద నైవేద్యమును తయారు చేయించి వ్రత విధి విధానమును జరుపుతుండగా ఈ రాజుగారు అక్కడే ఉన్నాడు. కథను చూచినాడు. స్వామిని చూచి నమస్కరించకుండా కొంచెం దూరం వెళ్ళగా అదే అరణ్యంలో ఒక పెద్ద వటవృక్షం కానవచ్చిందనగా మరి చెట్టు, ఆ చెట్టు కిందికి తాను తన మంది మార్బలమంతా చేరుకొని అక్కడే హాయిగా విశ్రాంతిని తీసుకుంటున్నారైతే రాజు గర్భాన్ని అణచాలనే ఉద్దేశంపు చేత సత్యప్రభు అంటున్నాడు కదా, నాయన గొల్ల పిల్లలారా మీరు కథ విన్నారు కదా, మరి మన దేశానికి రాజు చక్రవర్తి మనకంటే పెద్దవాడు కదా, ఇదిగో ఈ ప్రసాదమును ముందుగా రాజుగారికి ఇచ్చిరండని వారి చేతిలో ఉంచగా గొల్ల పిల్లలందరూ కూడా స్వామి మాటను కాదనలేక ప్రసాదంబును చేతబట్టుకొని అడవిదారి గుండా ఆ దేవదేవుడి దివ్య నామాన్ని స్మరించుకుంటూ రాజు చెంతకు వెళ్లి నిద్రలేపి, రాజా మేము వ్రతం చేసుకున్నామయ్యా, ఇది సాక్షాత్తు సత్యప్రభు యొక్క వ్రత కథ ప్రసాదం అని తెలిపి వారు తిరిగి పూజాస్థలానికి చేరుకున్నారు. అక్కడ చూస్తే ఆ బ్రాహ్మణుడు లేడు. అప్పుడే అనుకుంటున్నారు కదా ఆయన సత్యదేవుండు, బ్రాహ్మణోత్తముడు కాదు అని ఆ సత్యదేవుండని ఆ స్వామి వారికి భజనలు కీర్తనలు పాడుతూ ప్రసాదమును తింటున్నారు. ఈ రాజు అనుకుంటున్నాడు కదా, నేను రాజ్యానికి రాజును చక్రవర్తిని గొల్లలిచ్చినటువంటి ప్రసాదమును నేను ఎందుకు తినవలే అనే దురహంకారము చేత ధనముందనే గర్వంభు చేత తాను తన మంది మార్బలము చేత తన రాజ్యానికి వెళుతున్నాడు. రాజ్య పొలిమేరలో అడుగుపెట్టిందో లేదో ఒక దూత పరిగెత్తుకొని వచ్చి, రాజా మీరు రాజ్యంలోకి రాకూడదు, యుద్ధంలో మీ 9 కుమారులు చనిపోయినారు, రాజ్యమంతా పరరాజుల పాలయ్యింది, అల్ల కల్లోలమయ్యింది అని ఏడుస్తూ తెలిపినాడు. ఇక ఆనాటి నుంచే రాజుకు దుఃఖములు దరిద్రములు సంప్రాప్తమైనవి. చివరకు సత్యప్రభు కలిగిన కోపం వలన ఆ దేవదేవుడి యొక్క శాపం వలన ఆ రాజు బ్రతికి ఏ విధంగా అయ్యిందయ్యా అంటే, తినుటకు తిండి లేక, కట్టుకొనుటకు అన్న వస్త్రములు లేక, ఆకలిచే బాధపడుచు ఇంటింటికి వీధి వీధినా తిరుగుతూ భిక్షమెత్తుకుంటున్నాడు. ఈ విధంగా భిక్షమెత్తుకుంటూ కొంతకాలమునకు ఒక దేవాలయము చేరుకున్నాడు. సరిగ్గా రానే వచ్చింది అదే రోజు కార్తీక మాసము పౌర్ణమి తిథి. దేవాలయం అంతా దీపకాంతుల చేత శోభాయమానంగా విరజిల్లుతున్నది. అందులో బ్రాహ్మణుడు జరుగుతున్న
స్వామివారి వ్రత కథను వింటూ తన మనసులో తాను ఆహా ఆ రోజున గొల్లలు ఇచ్చినారని స్వామి ప్రసాదమును తినకుండా తిరస్కరించి తిని కనుక నాకింతటి కష్టము దుఃఖము సంభవించింది కలిగింది అని ఆలోచించి అడవికి పోయినాడు. ఆ గొల్లపిల్లలు ఏ స్థలంలో కథ ఎత్తించుకున్నారో అదే స్థలంలో తాను ఆ గొల్లపిల్లలు కలిసి బ్రాహ్మణుని కూడా పిలిపించుకొని సత్యదేవుడి యొక్క వ్రత కథను చేసుకున్నారు. ఈ రాజుగారు కథ విని ప్రసాదమును చేతపట్టుకుని అడవిదారి గుండా ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో సత్యదేవాయ అనుకుంటూ రాత్రనక పగలనక నిరంతరం స్వామి నామాన్ని స్మరిస్తూ తన రాజ్యానికి పోతున్నాడు. రాజ్యంలో అడుగు పెట్టిండో లేదో 9 కుమారులు వచ్చి తండ్రి అని పలకరించగా ఇదంతయు దేవదేవుడి వ్రతకథ మహాత్యమే అని అని ఇక వ్రతకథ మహాత్యమే అని ఆనాటి నుంచే ఈ యొక్క రాజు బ్రతికున్నంత కాలం నెలకొకసారైనా పంచమి, సప్తమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి తిథులందైనా రవి సంకరుణ దినమందైనా శుభవారంబు శుభదినంబు శుభనక్షత్రము చూసుకొనైనా సత్యప్రభువు యొక్క వ్రతకథను చేస్తూ సమస్తమైన దుఃఖం నుంచి దూరమైనాడు, సకలైశ్వర్యవంతుడైనాడు, అంత్యమున స్వర్గలోక ప్రాప్తిని పొందినాడు. మహాప్రభావమైన ఈ యొక్క వ్రతమును ఎవరైతే భక్తితో విందురో, ఎవరైతే దీన్ని భక్తితో ఆచరింతురో వారు దరిద్రుడు ధనవంతులగును, భయగ్రస్తునకు భయం కూడా తొలగును. అంతేకాకుండా ఈ యొక్క వ్రతం చేయుటకు శక్తి లేకున్నను వ్రతకథ చేయుచుండగా చూచినను భక్తి శ్రద్ధల చేత వ్రత కథ వినను దేవదేవుడి యొక్క దయవలన మీ దుఃఖాది కష్టములు దూరమైతాయి, సకల ఐశ్వర్యవంతులవుతారు. అంత్యమున సత్యపురమునకేగి సుఖించి सदा पालय सारसाक्षि, सदा पालय सारसाक्षि, समान रहि